హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి వైఎస్ షర్మిలపై దాడి అండి. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ షర్మిల పర్యటనలో ఉద్రిక్తత అడ్డుకున్న వైసీపీ శ్రేణులండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు దూసుకెళ్తున్నారు. కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగడంతో ఆమె నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి సాధించారు. సో కడప లోక్సభ నియోజకవర్గంలో పర్యటిస్తున్న జనంలోకి వెళ్తూ ఉన్నారండి. అధికార వైసీపీ నేతలకు షర్మిల పర్యటన ఈ విధంగా కంటగింపుగా అయితే మారింది. షర్మిల శుక్రవారం నాడు లింగాల మండలానికి రాగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. షర్మిల పర్యటనను అడ్డుకోవాలని అయితే చూశారండి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. అల్లరి చేసే వాళ్ళని పులివెందుల రండి, అలాగే పూల అంగళ్ళ వద్ద పంచాయతీ పెడదాం, వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం అని షర్మిల కోరారండి. సో అదేవిధంగా వైసీపీ శ్రేణుల తీరునైతే షర్మిల తప్పుబట్టారండి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఓటమి భయపడుతోంది. కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన అవినాష్ రెడ్డికి ఓటమి భయం ఉంది. తన పర్యటనకు అడ్డుపడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ జెండాను తీసేస్తున్నారు. ఒకప్పుడు జగన్కి చెల్లిని కాను బిడ్డను సీఎం అయిన తర్వాత ఆ బంధం తెగిపోయింది. బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకున్నారు, మళ్ళీ టికెట్ ఇచ్చారు అనైతే షర్మిల గారు ఈ విధంగా మండిపడ్డారు. ఇక అవినాష్ రెడ్డి అంటే ఇదివరకు కోపం లేదు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి సిబిఐ హంతకుడని తేల్చింది. ఆధారాలు బయటపెట్టింది. హత్యకు పెద్ద ఎత్తున లావాదేవీలు నడిచాయి. అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడ్డారు. అందుకే కడప ఎంపీగా బరిలోకి దిగా. న్యాయం ధర్మం ఒకవైపు, అన్యాయం హంతకులు మరోవైపు ఉన్నారనైతే షర్మిల స్పష్టంగా చెప్పారు.